ప్రోత్సహించలేదు. సర్లేండి. తెలుసు ఇప్పుడు కదండి. సంక్షేమ పథకాలకు సంబంధించి అది సపరేట్ చర్చ. ఒక విషయం, గతంలో టీడీపీ ఒక మాట, గతంలో టీడీపీకి సంబంధించి రాష్ట్ర చర్యలు తీసుకోమన్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్కి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యాలయం పైన వైసీపీ వాళ్ళు దాడులు చేశారు, అవునా కాదా? ఆ రోజు ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? ఆ రోజు మీరు చాలా చక్కగా నిర్వహించామని చెప్తున్నారు కదా, మీరు అందరినీ సమానంగా చూసామని చెప్తున్నారు కదా, అదే దాడి వైసీపీ పార్టీ కార్యాలయం పైన చేస్తుంటే మీరు ఊరుకునే వాళ్ళ? మీరు పోలీస్ వ్యవస్థలతోటి ఊరుకునే వాళ్ళ? దాని కూడా నేను చెప్తున్నా, అటువంటిది జరగకూడదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, కొమ్మారెడ్డి పట్టాభి అనేటువంటి వ్యక్తి ఆ కార్యాలయం నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని ఏం తిట్టారండి. అభిమానులందరూ కూడా తెగబడి ఈ కార్యాలయంలో పట్టాభి ఉన్నాడేమో తెలుసుకోవడానికని ముందుకు వచ్చారు. కానీ అక్కడ దాన్ని మీరు దాడిగా మనం అసలు ఎందుకు వెళ్తారండి? వాళ్ళ కార్యాలయానికి వెళ్లాల్సిన పనేముంది? ఒకవేళ నిజంగానే మీ వాళ్ళని తిట్టారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, పోలీస్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, చట్ట వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? పంపించాల్సింది వాళ్ళని కదా, కంప్లైంట్ ఇవ్వాల్సింది వాళ్ళకి కదా, వెళ్లాల్సింది వాళ్ళు కదా. మీరు ఎలా వెళ్తారు మీ కార్యకర్తలు అక్కడికి? మీరు ఎలా దాడి చేస్తారు? మీరు ఇంకా ఎలా సమర్థించుకుంటున్నారు ఈ విషయాన్ని? మేము వెళ్ళి కేవలం ఆయనతో సంగతి చేల్చుకుందామని వేరే పార్టీ కార్యాలయానికి మీ పార్టీ వాళ్ళు ఎలా వెళ్తారు అసలు? ఇప్పుడు అనార్గనైజ్డ్ సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు ఆ ఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఎవరు పోయి దాడి చేయమని చెప్పిన బాబు లేదు. ఆ యొక్క విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ బహిరంగంగా చెప్తారేంటి? బహిరంగంగా ఎవరేం చెప్పర్లేండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి అనే విధానం అది కూడా ఆలోచించుకోవాలండి మనం.